గత హయాంలో అడ్డగోలుగా దోచుకోవడానికి అలవాటు పడ్డాడు, రౌడీజానికి అలవాటు పడ్డాడు. తప్పులు చేసిన తప్పులన్నీ కూడా బట్టబయలై వాళ్ళు దొరికిపోతే మరి ఈరోజు కులాల గురించి, మతాల గురించి, వర్గాల గురించి మాట్లాడటం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. జోగి కుటుంబం ఏనాడు కూడా బడుగు బలహీన వర్గాలకి మేలు చేసినటువంటి కుటుంబం కాదు. వారి హయాంలో బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం కానీ లేదా వారిలో ఒక చైతన్యం నింపుకొచ్చి వారికి మెరుగైన జీవన పరిమాణం ఇవ్వాలని చెప్పి కానీ ఎప్పుడు ఆలోచన చేయకుండా కేవలం వాళ్ళ కుటుంబం బాగుపడాలి, అడ్డదారులైనా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతోనే ఈ యొక్క అంబాపురంలో ఉన్నటువంటి ఒక్క స్కామ్, ఇలాంటి స్కామ్లు ఎన్నో చేశారని వస్తున్నాయి, వెలుగులోకి వస్తూ ఉన్న అన్నిటిపైన కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి అధ్యయనం చేసి పూర్తిగా విచారణ చేసిన తర్వాతనే యాక్షన్ తీసుకోవడం జరిగింది.